ఆర్బిట్ లేదా కక్ష్య అంటే ఏమిటి? స్పేస్లో మనం జనరల్గా చూస్తే భూమి చుట్టూ ఒక ఆర్బిట్లో శాటిలైట్స్ తిరగడం, లేదా సూర్యుడి చుట్టూ భూమి తిరగడం, లేదా భూమి చుట్టూ చంద్రుడి తిరగడం, ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్స్ మనం గమనిస్తూ ఉంటాం కదా. మరి అవి ఆ కక్షలోనే ఎలా తిరగగలుగుతాయి? ఆర్బిట్ అసలు ఎలా ఫామ్ అవుతుంది? ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ నుంచి, ఇది భూమి అనుకుంటే ఇది శాటిలైట్, మనం ఒక డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు, దాన్ని ఒక స్పీడ్తో పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ ఏమో ఇలా మూవ్ అవ్వాలనుకుంటుంది, కానీ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ ఇలా దాన్ని పుల్ చేస్తూ ఉంటుంది. దాని రిజల్టెంట్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మళ్ళీ ఇది ఇలా వెళ్ళాలనుకుంటుంది, భూమి నుంచి ఇలా పుల్, దాని రిజల్టెంట్ ఇలా. సో అలాగ మనకి ఓవరాల్గా వెలాసిటీ, దాని వెలాసిటీ, ఇదేమో గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ రెండిటి యొక్క బ్యాలెన్స్ అనేది, ఆ రెండు రైట్ అమౌంట్లో ఉన్నప్పుడు ఆర్బిట్లో అనేది ఉంటుంది. శాటిలైట్స్ మిగిలినవన్నీ కూడా ఈ విధంగా స్పేస్లో ఫ్లోట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ యొక్క వెలాసిటీ, వాటి యొక్క వెలాసిటీ గ్రావిటేషనల్ పుల్ అనేది బ్యాలెన్స్ అవ్వడము. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ని కౌంటర్ చేయొచ్చు, దానివల్ల ఆర్బిట్లో రిమైన్ అవ్వగలుగుతారు. ఓవరాల్గా ఆర్బిట్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇది ఒక రెగ్యులర్ రిపీటెడ్ పాత్, స్పేస్లో రెగ్యులర్గా రిపిటేటివ్గా అందులో తిరుగుతూ ఉంటుంది. శాటిలైట్ కానీ అది మూన్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ శాటిలైట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక ఆబ్జెక్ట్ చుట్టూ ఒక నిర్ణీతమైనటువంటి పాత్లో తిరిగితే ఆ పాత్ని కక్ష్య అని పిలుస్తాము. దాంట్లో రకరకాల శాటిలైట్స్ ఉండొచ్చు. ఇందాక అన్నట్టు న్యాచురల్ శాటిలైట్, మూన్ అనేది మనం భూమికి న్యాచురల్ శాటిలైట్. అలాగే మనం వివిధ రకాల ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంటాం. ఇండియా నుంచి అయితే ఇస్రో అని, యూఎస్ఏ నుంచి నాసా అని, యూరోపియన్ యూనియన్ నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇవన్నీ కూడా వివిధ శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్బిట్లోనే మనం ప్లేస్ చేస్తాము. ఆర్బిట్ అంటే రెగ్యులర్ రిపిటేటివ్ పాత్.